హలో హాయ్ గైస్, మంచి వీడియోతో మళ్ళీ మీ ముందర వచ్చేసి అనమాట. ఈ రోజు మనం అన్బాక్సింగ్ చేయబోతున్నాం మస్ట్ హ్యావ్ జాకెట్స్ ఫర్ మెన్స్. అది ఎలా ఉండబోతున్నా ఈ వీడియో చూద్దాం. ఎందుకంటే నేను అన్ని బెస్ట్ జాకెట్స్ సెలెక్ట్ చేశాను అనమాట మీకోసమే. మింత్రా నుంచి, ఆజియో నుంచి, ఫ్లిప్కార్ట్ నుంచి. అయితే ఈ అన్ని అన్బాక్సింగ్ చేసి చూద్దాం. అయితే ఇది మన నెక్స్ట్ జాకెట్ అనమాట. ఇది ఆజియో నుంచి బుక్ చేశాను. ఇది ఒక కంపల్సరీ జాకెట్ అనమాట, మెన్స్ దగ్గర ఉండాల్సిందే. ఎందుకంటే మనకు జీన్స్ జాకెట్ అంటారు కదా, కొంచెం లైట్ కలర్ తీసుకున్నాను దీంట్లో. నేను అందరి దగ్గర ఏంటంటే ఆ డార్క్ షేడ్ అందరి దగ్గర ఉంటుంది కాబట్టి నేను కొంచెం లైట్ షేడ్ తీసుకున్నాను. చూడొచ్చు దీని క్వాలిటీ ఎలా ఉంది ఏందనేది. ఓహో, దీని మీద బ్యాక్ సైడ్ ప్రింట్ కూడా ఉంది యాక్చువల్లీ. చూద్దాం. ఇది దీని క్వాలిటీ అనమాట. సూపర్గా ఉంది. కొంచెం లైట్ షేడ్, ఇది జనరల్గా అందరి దగ్గర ఉండేది కాదు. చూడొచ్చు బటన్ క్వాలిటీ కానీ చాలా బాగుంది. ఇది కూడా ఒక ఆజియో నుంచి తీసుకున్నాను. ఇది కూడా ఎం సైజ్ తీసుకున్నాను నేను, కోటియన్ బ్రాండ్ నుంచి. ఇది కూడా ఒకసారి మీకు పేరప్ చేసి చూపిస్తాను. దీని మీద కూడా ఇట్లా సైడ్ బకల్స్ కానివ్వండి, ఇక్కడ మనకు దీని మీద ఇట్లా ఇచ్చారు. ఈవెన్ దీనికి బ్యాక్ సైడ్ ఒక ప్రింట్ కూడా వచ్చింది. నాకు ఇమేజ్లో అయితే ప్రింట్ కనిపించలేదు కానీ దీని మీద ఉంది. చూద్దాం ఎలా అనిపిస్తుందో. అయితే ఇదే ఫ్రెండ్స్ మన డెనిమ్ జాకెట్ అనమాట. నేను దీంట్లో చాలా కలర్స్ ఉంటాయి డెనిమ్ జాకెట్స్లో. యాక్చువల్లీ నేను తీసుకున్నది వచ్చేసి లైట్ డెనిమ్ జాకెట్ అనమాట. జనరల్గా కొంచెం డిఫరెంట్గా ఉంటుందని తీసుకున్నాను ఈ కలర్. చూడొచ్చు మీరు, దీని డిజైన్ పరంగా చాలా సూపర్గా ఉంది. సింపుల్గా వర్సటైల్గా ఉంటుంది అనమాట. మనకు సింపుల్గా వైట్ టీ షర్ట్ మీద వేసుకున్నా కానీ, లేకపోతే ఒక గ్రే హుడీ మీద వేసుకున్నా కానీ సూపర్గా ఉంటుంది. నేను అన్నిటి మీద కూడా ప్రేరప్ చేసి మీకు చూపిస్తున్నాను ఎలా స్టైల్ చేసుకోవచ్చు దీన్ని. చూడొచ్చు డిజైన్ పరంగా సూపర్గా ఉంది. సింపుల్ ఎలిగెంట్గా ఉంటుంది అనమాట. మీకు ప్రతి దాంట్లో వేసుకోవచ్చు. చిన్న ఫంక్షన్స్ లో కానివ్వండి, బయట అవుటింగ్ కి ఫ్రెండ్స్ తో వెళ్ళేటప్పుడు కానివ్వండి. అయితే కొంచెం ఇది ట్రెడిషనల్ డెనిమ్ జాకెట్ అనమాట. జనరల్ గా ఇప్పుడు కొత్తగా చాలా రకంగా వస్తున్నాయి డెనిమ్ జాకెట్స్. జిప్పర్ తో కానివ్వండి, హుడీతో కానివ్వండి, సింపుల్ గా ఎలిగెంట్ గా ఉంటుంది. నేను ఓల్డ్ డెనిమ్ జాకెట్ తీసుకున్నాను. దాంట్లో కూడా చాలా లైట్ కలర్ షేడ్ తీసుకున్నాను కాబట్టి చాలా వర్సటైల్ గా ఉంటుంది. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. కానీ దీని బటన్స్ చూసారా, చాలా స్టీల్ కలర్ లో కొంచెం హైలైట్ అయితే చాలా నచ్చింది. దీని బ్రాండ్ పేరు వచ్చేసి కోటి అనమాట. కోటి నుంచి కొనలేదు, బ్రాండ్ పేరు కోటి అనమాట. KOTTY. యాక్చువల్లీ దీనికి నాకు ఆజియోలో సర్వ్ చేసేటప్పుడు ఇది 600కి సంథింగ్ దొరికింది. అయితే ఒకసారి చూద్దాం క్వాలిటీ ఎలా ఉంటుంది ఏందనేది చూద్దామని బై చేశాను. ఎందుకంటే రేటింగ్ అంతా చాలా బాగుంది. 600 పరంగా సూపర్గా ఉంది. క్వాలిటీ అయితే చాలా థిక్ గా ఉంది. కొంచెం హెవీ కూడా ఉంది మెటీరియల్ వైస్ కూడా. ఈ వింటర్స్ లో అయితే జనరల్ గా మనకు సూపర్గా ఉంటుంది అనమాట. ప్రతిసారి మన జాకెట్స్ కానివ్వండి, అవన్నీ హూడీస్ కానీ వేయలేము కాబట్టి కొంచెం లేరింగ్ సూపర్గా ఉంటుంది. ఒక డెనిమ్ జాకెట్ ఖచ్చితంగా మన మెన్స్ దగ్గర ఉండాలి. ఎందుకంటే చాలా వర్సటైల్ గా ఉంటుంది. మీకు ప్రతి దాని మీద వచ్చేసి ఇది లేయర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. షర్ట్ మీద కానివ్వండి, టీ షర్ట్ మీద కానివ్వండి, హుడీ మీద కానివ్వండి. కానీ నేను ఆర్డర్ చేసేటప్పుడు దీని బ్యాక్ ప్రింట్ లేదనమాట. నాకు బ్యాక్ ప్రింట్ వచ్చింది. సర్లే, ఒక కొంచెం డిఫరెంట్గా ఫంకీ టచ్ యాడ్ అయింది కదా అని నేను వదిలేశాను. కానీ రిటర్న్ చేసే ఆప్షన్ ఉంది, కానీ నాకు నచ్చింది కాబట్టి నేను ఉంచుకున్నాను. ఎందుకంటే ఈ బడ్జెట్ రేంజ్లో వచ్చేసి సూపర్గా ఉంది. క్వాలిటీలో అయితే ఎలాంటి కాంప్రమైజ్ లేదు. అయితే ఇదే గైస్ మన నెక్స్ట్ జాకెట్ వచ్చేసి మన దగ్గర బాంబర్ ఆలివ్ గ్రీన్ జాకెట్ అనమాట. ఇది మింత్రా నుంచే తీసుకున్న, HRX బ్రాండ్ అనమాట. యాక్చువల్లీ నేను చాలా రోజులు అయితే తీసుకొని మీకు కొంచెం ఎస్థెటిక్గా ఉంటుంది. మళ్ళీ ప్యాక్ చేసి అందుకోసం చూపిస్తాను. ట్యాగ్ కూడా అందుకోసం పెట్టాను. HRX బ్రాండ్ నుంచి వస్తుంది. ఇది బాంబర్ జాకెట్ అనమాట. ఇది కొంచెం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో వచ్చేసి పైన ఇక్కడ షోల్డర్ దగ్గర ఈ ప్యాటర్న్ అలా వచ్చిందో కొంచెం డిఫరెంట్గా ఉంది. యాజ్ వెల్ యాజ్ ఇది నాకు సైడ్ హ్యాండ్ మీద మనకు ఇలాంటి కొంచెం ప్యాచెస్ వస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇది HRX బ్రాండ్ నుంచి వస్తుంది కాబట్టి ఇక్కడ కొంచెం రిఫ్లెక్టర్స్, దీని చైన్ కానీ అన్నీ చాలా సూపర్గా ఉన్నాయి. ఒకసారి మీకు ఏసీ కూడా చూపిస్తాను. యాజ్ వెల్ యాజ్ చూడొచ్చు దీని లోపల నుంచి కూడా వీళ్ళు ఒక ఇన్నర్ పార్ట్ ఇచ్చారు. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఒక పాకెట్ కూడా ఉంటుంది మనకు. ఇన్నర్ పార్ట్ కూడా చాలా సాఫ్ట్గా అలా ఉందన్నమాట. ఒకసారి మీకు ఇది కూడా ట్రై అవుట్ కూడా చేసి చూపిస్తాను నేను ఎలా ఉంటుంది ఏందనేది. చూడొచ్చు ఈవెన్ బ్యాక్ సైడ్ నుంచి కూడా చాలా సింపుల్గా మినిమలిస్టిక్గా ఉంటుంది. అయితే ఒకసారి ట్రై అవుట్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది ఏందని చూద్దాం. నెక్స్ట్ జాకెట్ వచ్చేసి మన దగ్గర బాంబర్ ఆలివ్ గ్రీన్ జాకెట్ అనమాట. నేను ఇది HRX బ్రాండ్ నుంచి తీసుకున్నాను. యాక్చువల్లీ ఇది నా దగ్గర చాలా రోజుల నుంచి ఉంది, కానీ ఇలాంటి బాంబర్ జాకెట్ ఖచ్చితంగా ఉండాలని వీడియోలో ఇంక్లూడ్ చేశాను అనమాట. ఎందుకంటే ఇది నచ్చింది నాకు. ఇది షోల్డర్స్ మీద చూడొచ్చు మీరు, ఇట్లా మనకు డిజైన్ వచ్చింది. యాజ్ వెల్ యాజ్ హ్యాండ్ మీద కొంచెం టచ్ యాడ్ అయింది కదా జిప్పర్ వల్ల, కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. నార్మల్ బాంబర్ జాకెట్ కొంచెం ప్లెయిన్ గా ఉంటాయి చాలా సార్లు. కొంచెం డిఫరెంట్ గా ఉందని నేను సెలెక్ట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ నేను ఇప్పుడు సేల్ 1000 రూపీస్ బడ్జెట్ లో తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకు నియర్లీ ఇప్పుడు కూడా 1100 బడ్జెట్ లోనే వస్తుంది. ఒకసారి మీరు చూడండి ఈ బ్రాండ్ లో, లేదంటే మీరు ఏ బ్రాండ్ నుంచి అయినా తీసుకోవచ్చు. బాంబర్ జాకెట్ కూడా మస్ట్ హ్యావ్ ప్రోడక్ట్ అనమాట. మెన్స్ కి జనరల్ గా మనకు వింటర్స్ లో ఇంకా పనికి వస్తుంది యాక్చువల్లీ. ఎందుకంటే మన లేయరింగ్ కానివ్వండి, లేకపోతే దేని మీద అయినా స్వెటర్ మీద, స్వెట్ షర్ట్ మీద వేసుకున్నా కానీ సూపర్ గా ఉంటుంది యాక్చువల్లీ. చూడండి నేను తీసుకున్నది వచ్చేసి ఆలివ్ గ్రీన్ కలర్. దీంట్లో మీకు చాలా మల్టీ కలర్స్ ఉంటాయి యాక్చువల్లీ. బ్లాక్ కానివ్వండి, మనకు గ్రీన్
గ్రీన్ కానివ్వండి, బేజ్ కలర్ వచ్చేసింది, ఇప్పుడు బ్రౌన్ కలర్ కూడా చాలా బాగుంటది యాక్చువల్లీ. అయితే నేను ఆలివ్ గ్రీన్ సెలెక్ట్ చేయడం జరిగింది. దీని క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది యాక్చువల్లీ. మనకు వింటర్స్ లో సూపర్ గా ఉంటుంది యాక్చువల్లీ, ఎందుకంటే లేయరింగ్ చేసేటప్పుడు లోపల నుంచి కూడా ఇన్నర్ లేయర్ ఉందన్నమాట దీని లోపల. యాజ్ వెల్ as దీన్ని ఇక్కడ హ్యాండ్ కప్స్ ఉన్నాయి చూడండి, అది కూడా ఇలాస్టిక్ చాలా సూపర్ గా ఉంది. బాటమ్ లో ఉన్న ఇలాస్టిక్ కానివ్వండి, దీని జిప్పర్స్ కానివ్వండి చాలా సూపర్ గా ఉన్నాయి. ఇంకా దీని మీద కొంచెం చిన్న హెచ్ఆర్ఎక్స్ బ్రాండింగ్ కూడా ఉంది సైడ్ కి. ఇంకా కొంచెం ఇది వేరే మెటీరియల్ కాబట్టి దీంట్లో అంత దుమ్ము డస్ట్ అట్లా పడదు అనమాట. పాలియస్టర్ అనమాట ఈ మెటీరియల్ వచ్చేసి, అందుకోసం మనకు అంతగా డస్ట్ కానీ అట్లా గలీజ్ కావడం అంతగా ఏముండదు. 100% పాలిస్టర్ ఉంటాయి కాబట్టి ఇంకా మంచిగా ఉంటది. రైనీ సీజన్ లో కూడా చాలా బాగుంటది, ఎందుకంటే అంత పాలిస్టర్ కాబట్టి అంత సడన్ గా అయితే చాలా వానలు తడిస్తే లోపల వాటర్ వచ్చేస్తాయి, కానీ మేజర్ కొంచెం లైట్ వర్షం జరిగిందంటే ఏమంతగా మనం పెట్టుకాము. నేను ఎందుకంటే రైనీ సీజన్ లో కూడా యూజ్ చేశాను కాబట్టి అది చెప్తున్నాను. ఇంకా వింటర్ లో ఎలాగో సూపర్ గా ఉంటుంది, పాలిస్టర్ మెటీరియల్ కాబట్టి చల్ల గాలి ఏమైనా మన బండిలో వెళ్ళేటప్పుడు కూడా లోపల రాదనమాట. అయితే సూపర్ గా ఉంటుంది. యాజ్ వెల్ as కొంచెం స్టైలిష్ గా కనిపిస్తుంది కాబట్టి ఒకసారి మీరు ఇలాంటి బాంబర్ పాలిస్టర్ లో కూడా చూడొచ్చు. ఇంకా వేరే మెటీరియల్స్ కూడా ఉంటాయి జనరల్ గా. ఇది పర్ఫెక్ట్ జాకెట్ అనమాట. ఇది ఎలా ఉంటుంది, మనం వేర్ చేస్తే ఏందనేది మొత్తం చెప్తాను. అయితే నాకు అమెజాన్ లో ఇది చాలా తక్కువలో కనిపించి అందుకోసం ఆర్డర్ పెట్టాను. అయితే చూద్దాం దీని క్వాలిటీ ఎలా ఉంటుంది. యాక్చువల్లీ మంచి క్వాలిటీ జాకెట్ తీసుకోవాలనుకున్నాను, కానీ ఒకసారి ట్రై చేద్దాం, బడ్జెట్ లో కూడా వస్తుంది కదా, ఎలా ఉంటుంది దీని క్వాలిటీ ఏందనేది అందుకోసం ఆర్డర్ పెట్టాను. తీసుకొని కూడా చూపిస్తాను ఎలాగో. క్వాలిటీలో కూడా మనకు ఈ మధ్యన చాలా మంచి ప్రోడక్ట్స్ వస్తున్నాయి. చూడ్డానికైతే నిజంగానే బాగుంది యాక్చువల్లీ. స్కాట్ బ్రాండ్ నుంచి వస్తుంది. దీని ఎంఆర్పి నేను మీడియం సైజులో బుక్ చేశాను అనమాట. దీని ఎంఆర్పి చూడొచ్చు 2,999 అంట, కానీ నాకు 600 700 అలా పడింది. దీనికి హుడీ ఏం లేదనమాట. ఇక్కడ ఇలాస్టిక్ కూడా ఒకటి వచ్చింది, బాగుంది. ఇదైతే జిప్ క్వాలిటీ కూడా ఒకసారి చూద్దాం. చూడొచ్చు, ఓహో లోపల నుంచి కూడా మంచి ఇంకో క్లాత్ ఇచ్చారు, సూపర్గా ఉంది క్వాలిటీ. అయితే ఒకసారి మీకు వేర్ చేసి చూపిస్తాను. అయితే నెక్స్ట్ జాకెట్ వచ్చేసి మనకు ఒక పఫర్ జాకెట్ అనమాట. ఇది కొంచెం డిఫరెంట్ గా అనిపించచ్చు మీకు, కానీ ఇది కూడా చాలా వర్సటైల్ గా స్టైలిష్ గా ఉంటుంది కాబట్టి నేను సెలెక్ట్ చేయడం జరిగింది అనమాట. నేను అమెజాన్ లో సర్వ్ చేసేటప్పుడు నాకు చాలా బడ్జెట్ లో అనిపించింది యాక్చువల్లీ. ఇది నాకు 400 to 500 సంథింగ్ బడ్జెట్ లో వచ్చేసింది అనమాట. కొంచెం చూడడానికి కూడా చాలా స్టైలిష్ గా ఉంది. యాజ్ వెల్ as దీంట్లో మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి యాక్చువల్లీ, రెడ్, గ్రీన్, బ్లూ, గ్రే. నాకు బ్లాక్ కలర్ అని చాలా వర్సటైల్ ఉంటుంది కాబట్టి ఒకసారి తీసుకొని చూద్దాము, ఇంకా మీకు కూడా చూపిద్దామని నేను బై చేశాను. ఇది వచ్చేసి స్కాట్ ఇంటర్నేషనల్ బ్రాండ్ నుంచి అనమాట. ఇది నైలాన్ 100% నైలాన్ మెటీరియల్ నుంచి వచ్చింది కాబట్టి మనకు చాలా సూపర్ గా ఉంటుంది. కొంచెం షైనీ గ్లాసీ ఫినిషింగ్ ఉంటుంది. యాజ్ వెల్ as వచ్చేసి మనకు ఆ వింటర్స్ లో మీరు ఎక్కడైనా కొంచెం వింటర్ ప్లేస్ లో ఉన్నారు, ఇంకా కొంచెం చలి ఎక్కువ ఉంది అక్కడ అనుకోండి, ఇలాంటి పఫర్ జాకెట్ సూపర్ గా ఉంటుంది. ఎందుకంటే మీరు దేంట్లో లేయర్ చేసినా కానీ సూపర్ గా ఉంటుంది. యాజ్ వెల్ as సింపుల్ గా మీ టీ షర్ట్ పైన వేసుకున్నా కానీ సూపర్ గా ఉంటుంది. ఇంకా దీని జిప్ గురించి మాట్లాడాలని చాలా సూపర్ గా ఉంటాయి అనమాట. YKK జిప్పర్స్ అనమాట దీంట్లో ఉన్నవి. ఇది జిప్పర్స్ లో ఒక మంచి బ్రాండ్ యాక్చువల్లీ. దీనికి హ్యాండ్ కూడా కఫ్ ఉన్నాయి చూడండి, ఇక్కడ కూడా ఇలాస్టిక్ ఇచ్చారు వీళ్ళు. ఇంకా లోపల నుంచి కూడా చాలా వెచ్చగా ఉంది యాక్చువల్లీ. అన్ని మిగతా జాకెట్స్ కంటే ఇదే కొంచెం మీకు వింటర్ లో బెస్ట్ జాకెట్ కావాలంటే బడ్జెట్ లో అది కూడా సూపర్ గా ఉంటుంది యాక్చువల్లీ. క్వాలిటీ వైజ్ ఆ బడ్జెట్ రేంజ్ లో మనకు చాలా మంచి క్వాలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. ఇంకా చూడడానికి కూడా చాలా బాగుంది. చూడొచ్చు, నేను అన్నిట్లో ఒకసారి మీకు పేరప్ చేసి కూడా చూపిస్తున్నాం కాబట్టి. ఈ పఫర్ జాకెట్ ఏంటంటే కొంచెం లావుగా ఉంటాయి కాబట్టి మనకు ఇంకా కొంచెం వార్మ్ ఫీలింగ్ ఉంటుంది అనమాట ఇది వేసుకున్నప్పుడు. ఇంకా ఈ బడ్జెట్ రేంజ్ లో అయితే సూపర్ గా ఉండే యాక్చువల్లీ. 500 లోపల మనకు మంచి జాకెట్ దొరుకుతుందంటే ఈ రోజుల్లో ఇంకా దీనికి మించి ఏం కావాలి యాక్చువల్లీ. ఇదే మన నెక్స్ట్ జాకెట్ అనమాట. ఇది అందరి ఫేవరెట్ జాకెట్ అనమాట. జనరల్ గా మీరు దీన్ని అంటారు. అన్బాక్స్ చేసి చూపిస్తా ఫస్ట్. ఇది ఒక వార్సటి జాకెట్ అనమాట. ఇది మనకు యుఎస్ లో ఎక్కువగా వేసుకుంటుంటారు దీన్ని. మనకు జనరల్ గా యూనివర్సిటీ జాకెట్ కూడా అంటారు. డిజైన్ కానివ్వండి చాలా సూపర్ గా ఉంటది. అందుకోసమే చూడొచ్చు, నేను ఆర్డర్ చేశాను. ఇది యాక్చువల్లీ ఫ్లిప్కార్ట్ లో మోటర్నెట్ బ్రాండ్ నుంచి ఆర్డర్ చేశాను అనమాట. కానీ ఇక్కడ నాకు క్యాంపస్ సూత్ర బ్రాండింగ్ ఉంది. ఒకసారి చెక్ చేస్తాను నేను ఎందుకు ఇలా బ్రాండింగ్ ఉంది. యాక్చువల్లీ నేను మోటర్నెట్ బ్రాండ్ నుంచే చేశాను అనమాట. బ్రాండ్ తో మనకు సంబంధం లేదు, కానీ క్వాలిటీ బట్ట కొంచెం పల్సగా అనిపించింది నాకు. ఎందుకంటే వింటర్స్ లో జాకెట్ మనం జనరల్ గా ఎక్కువగా యూజ్ చేస్తుంటాం కాబట్టి. దీంట్లో మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే దీని బటన్స్ అనమాట. జనరల్ గా అన్ని జాకెట్స్కి వచ్చేసి మనకు చైన్స్ కానీ అట్లా ఓపెన్ గా ఉంటాయి. దీని బటన్స్ అనమాట. దీని మెయిన్ స్పెషాలిటీ ఇలా బటన్స్ ఉంటాయి మనకు. టిప్ టాప్ బటన్స్ అంటారు కదా, అలాంటి బటన్స్ అనమాట. లోపల నుంచి కూడా చూడొచ్చు మీరు ఎలా ఉంది క్వాలిటీ ఏందనేది. ట్రైఅవుట్ చేసినప్పుడు కూడా ఒకసారి మీకు చెప్తాను ఎలా ఉంటుంది ఏందనేది. లాస్ట్ అండ్ ఫైనల్ జాకెట్ వచ్చేసి మన దగ్గర వార్సిటీ జాకెట్ అనమాట. ఇవి చాలా సూపర్గా చాలా డిఫరెంట్గా ఉంటాయి ఓవరాల్ జాకెట్స్లో. ఎందుకంటే దీని మీద ప్యాచ్ వర్క్ ఉంటుంది, మనకు ఇంగ్రేవింగ్ వర్క్ అని
కానీ లేకపోతే రైటింగ్ వర్క్ కానివ్వండి, లేకపోతే పఫ్ ప్రింట్స్ కానివ్వండి, అట్లా ఉంటాయి కాబట్టి చాలా డిఫరెంట్ ఉంటుంది. టోటల్లీ ఫంకీ జాకెట్ ఉంటుంది. వార్సాటి జాకెట్ నేను అందుకోసం ఈ వీడియోలో పెట్టాలని సెలెక్ట్ చేసుకున్నాను. యాజ్ వెల్ యాజ్ బడ్జెట్ రేంజ్లో యాక్చువల్లీ వార్సాటి జాకెట్ అంటే కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే వార్సాటి జాకెట్ వచ్చేసి మనకు కొంచెం కాస్ట్లీ ఉంటుంది అనమాట. ఎందుకంటే దీని మెటీరియల్ కానీ డిజైన్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి. కానీ నాకు ఫ్లిప్కార్ట్లో చూసేటప్పుడు మోటార్ నెట్ బ్రాండ్ నుంచి కనిపించింది అనమాట ఒక వార్సాటి జాకెట్. అదే ఇది అనమాట. మనకు డార్క్ బ్లూ ఇంకా ఎల్లో కలర్లో నేను తీసుకున్నాను. ఎందుకు కొంచెం నాకు ఓల్డ్ స్కూల్ వైపు వచ్చినాయి దీంట్లో. పెద్ద ప్యాచ్ కానివ్వండి, కింద ఇక్కడ సైడ్లో మనకు రైటింగ్ కానివ్వండి, అందుకోసం సెలెక్ట్ చేశాను. చూడొచ్చు మీ ఎలా కనిపిస్తుందో. ఫోటోలో అయితే సూపర్గా కనిపించింది నాకు యాక్చువల్లీ. అందుకోసం బై చేశాను. ఇది కొంచెం రివ్యూస్ చూశాను, అవి కూడా బాగానే ఉన్నాయి కొన్ని రివ్యూస్ అయితే. చూడ్డానికి అయితే చాలా బాగుంది కానీ మనకు మెటీరియల్ వైజ్ నాకు నచ్చలేదు యాక్చువల్లీ. ఎందుకంటే చాలా థిన్గా ఉంది యాక్చువల్లీ దీని క్లాత్ వచ్చేసి. ఎందుకంటే వింటర్స్లో మనకు థిక్ ఉంటే ఏంటంటే మనకు చాలా సార్లు యూజ్ చేయగలుగుతాం. యాజ్ వెల్ యాజ్ మనకు కొంచెం యూజిబిలిటీ ఎక్కువ ఉంటుంది దాంతో. కానీ డిజైన్ కానివ్వండి, ఇక్కడ సైడ్లో చూస్తున్నారు కదా, ఈ పెద్ద ప్యాచ్ వచ్చి ఎం అనేది మోటార్ నెట్ బ్రాండ్ నుంచి వచ్చేసింది అనమాట. ఇక్కడ కొంచెం రైటింగ్ వర్క్ ఉంది. ఈవెన్ హ్యాండ్ మీద కూడా వచ్చేసి కొంచెం ఒక నంబర్స్ ఇచ్చారు కదా, చూడ్డానికి కొంచెం డిఫరెంట్గా ఫంకీగా ఉంటుంది. ఎందుకంటే మనం దేని మీద లేయర్ చేసినా కానీ. ఎందుకంటే ఇలాంటి జాకెట్స్ మనకు కాలేజ్ వాళ్ళకి లేకపోతే పార్టీస్కి సూపర్గా ఉంటాయి అనమాట యాక్చువల్లీ. ఎందుకంటే కొంచెం కలర్ఫుల్ ఉంటాయి, వైబ్రెంట్గా ఉంటాయి కాబట్టి కొంచెం బాగుంటాయి అనమాట. మనకు కార్గో మీద అట్లా వేసుకుంటే సూపర్గా ఉంటుంది కాబట్టి నేను సెలెక్ట్ చేశాను. యాజ్ వెల్ యాజ్ చూడ్డానికి అయితే మీరు చూడొచ్చు, వీడియోలో సూపర్గా కనిపిస్తుంది. కానీ అదే క్వాలిటీ కొంచెం డిసప్పాయింట్ చేసింది. కానీ మనం బడ్జెట్లో చూస్తున్నాం కాబట్టి అంతగా కన్సిడర్ చేయలేం. దీని క్వాలిటీ గురించి మాట్లాడాలంటే చూడొచ్చు మీరు, చాలా థిక్నెస్ తక్కువ ఉంది. యాజ్ వెల్ యాజ్ దీనికి లోపల లేయరింగ్ లేదనమాట. అందువల్ల ఏంటంటే లోపల ఉన్న ఉలన్ ఉంటాయి చూడండి, అవి మనకు టీషర్ట్కి అన్నిటికీ అంటుతాయి. యాజ్ వెల్ యాజ్ పాకెట్స్ ఇచ్చారు చూడండి, అది అసలు మేజర్ డిసప్పాయింట్మెంట్ అనమాట. అసలు అది బయటికి కనిపిస్తుంది, మనం పాకెట్లో చేయంగానే లోపల నుంచి మనకు బయటికి కనిపిస్తున్నాయి. కనీసం స్టిచ్ అయినా చేస్తే బాగుండేది యాక్చువల్లీ. క్లాత్ క్వాలిటీ యాక్చువల్లీ కలర్ ఇప్పుడే కొంచెం ఫేడెడ్గా అనిపిస్తుంది నాకు. అందుకోసం దీనికి రిటర్న్ చేశాను నేను యాక్చువల్లీ. ఎందుకంటే నాకు అసలు నచ్చలేదు ఇది. డిజైన్ వైజ్ సూపర్గా ఉంది కానీ క్వాలిటీ బడ్జెట్లో అంతగా బాగాలేదు. మీరు కూడా ఏమైనా డిఫరెంట్ జాకెట్ చూస్తున్నారు, బాంబర్ జాకెట్ అట్లా నార్మల్ జాకెట్స్ కాకుండా అంటే ఖచ్చితంగా ఇలాంటి జాకెట్స్ ఒకసారి ట్రై చేయండి. ఇదే అనమాట ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి. అయితే బాయ్.